అరే నిన్న మొన్న మా పాటలకు వచ్చినోడివే నువ్వు ఊళ్ళో పెత్తానని చెప్తే మేము మూసుకొని ఊకోవాలన్నారా నీ ఊసిపోయినని ముసలోడా నాకు తిక్కలేవని ఓపిక పడతానా ఏం చెప్తావు నువ్వు? అరే నాకు ఒక ముచ్చట చెప్పురా, మన ఊళ్ళో సర్పంచ్ ఎవర్రా? ఐలుగాడు. మరి ఐదుగాడు అయినప్పుడు ఆయన వెనక మర్ర తిరిగే బాడ్చగానివి డాల్చగానివి నువ్వు పెత్తనాలు చేసుడు ఏంద్రా ఊళ్ళో? నీ పెత్తనం ఏంద్రా? గుద్దుత గుడపిత్తు బలిగాడు బలిగాడని గుజ్జలుగు పాదాల బతుకులవని. అరే నాయనా, ఆ అన్న ఎట్లా తిరిగితే నీకెందుకు ముసలోడా? ఇంతకు మీ ఇద్దరికి పంచాది ఏడొచ్చిందో అది చెప్పండి ముందుగాల. అరే అది కాదు పిల్ల, నేను పుట్టినప్పటి సంది నీ చెయ్యి పాచినే ఉంటాను. ఈ బాడ్చగాడును మొన్న గెలిచిన సర్పంచ్ ఇద్దరు ఓట్లకు ముంగట్నే మా పాచిలకు వచ్చింది. పాచిలకు వచ్చిన వాళ్ళు మరి మాతో కలిసి పని చేయాలన్నా? ఊళ్ళో పెత్తనం అంతా వీళ్ళే చేస్తానంటున్నాం. అరే నాకు ఒక ముచ్చట చెప్పరా, నేను ఒక ఆర్డు నెంబర్ను నా వాడకట్టుకు నీ పెత్తనాలేంద్రా? సపోర్ట్ చేయవేమరా? గుద్దు ఎరికేనా బొత్తల గుద్దుతో వెనుక బొడుసులు రావాలి. అరే నీ అవ్వ, పెద్ద మనిషి అన్నప్పుడు ఊళ్ళో ఎక్కడైనా పెత్తనాలు చేస్తాడు, నీకు అవసరమా చెప్పు? నీరు కనదానా వీడు పెద్ద మనిషి ఏందే? ఓ ఆర్డు నెంబర్ కాదు, ఉప సర్పంచ్ కాదు. నిన్న మొన్న పార్టీలకు వచ్చే పెత్తనాలు చేస్తా అంటే మేమైతే చూసుకుంటూ ఊకుంటాం. అరే ఒక్క ముచ్చట చెప్పరా, 10 ఏళ్ళు కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలు ఉండి ఊళ్ళో పెత్తనాలు అన్నీ చేసారు. ఇప్పుడు మా పార్టీ అధికారంలో రాగానే మళ్ళీ మా పార్టీలకు వచ్చి మళ్ళీ పెత్తనాలు చేయబడుతుంది. అంటే మరి మేము ఏం చేయాలరా? వచ్చి చేతులు ఇట్లా ముడుచుకొని కూర్చో, మీరు పెత్తనాలు చేస్తా అంటే తప్పుడు చేయని. అరే తాత, ఇప్పటి రాజకీయాలే గట్లున్నాయే. అధికారం ఏడుంటే ఆన్నే వాళ్ళే రాబందులు మస్తుగా పుట్టుకొస్తున్నాయి. అధికారం ఉన్నా లేకున్నా పార్టీని పట్టుకొని ఉంటే నియసొంటోళ్ళకి ఇలువే లేకుంటే అవుతున్నది. అందుకే కదా తిరగబడేది. అరే మా పార్టీకి 10 ఏళ్ళు అధికారంలో లేకున్నా కూడా ఎత్తిన జెండాను దింపకుండా మా భుజాల మీద మోసినవరా. అసలు మా పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే మీరు వచ్చి రాబందులు లెక్క మా పెత్తనాన్ని ఎత్తుకపోతామని అంటే మేము ఎత్త చూసుకుంటూ ఊకుంటావురా? ఊకోపోతే అడక తినిపో. ఏంద్రా అడక తినాలి? మేము అడక తినాలన్నారా? ఏడాధికారం నుంచి ఆడికి పోయి అడక తినే బోసిడికే కాదు మీరు. అరే నువ్వు ఇంతగా కారు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినావారా? అది రాజీనామా చేయకుండా మా పార్టీలో శరీకై మా పార్టీలో పెత్తనాలు చేసుకుంటే మమ్మల్ని అడక తినమంటారా? ఎవరు అడక తినటోళ్ళు తెలుతలే అరసుకుంటే జనాలకు. ఓ మీ పంచాయతీకి అగ్గిదాలుగా ముసలోడా, పుసుకున్న ఏదన్నా ఆయపట్ల ఎవరికన్నా తలిగితే ఎట్లుంటది చెప్పుండ్రి. మీలోళ్ళి బోల్రవాడా ఊకోర్రే. ఓ అన్న ఎవరన్నా లేరా అని ఆడా వాళ్ళిద్దరిని ఆగబట్టుర్రే. తొక్కుతా పండబెట్టి తొక్కుతా. వచ్చా కూడా కాదు, ఫస్ట్ చెయ్యదులు ముసలాడా. ఏం చేయని కొడతారు అసలే ఇచ్చిపెట్టాను. అరే లచ్చుడు ఒక్క ముచ్చట చెప్పురా, మొన్న నీకు ఇందిరమ్మ మిల్లు వచ్చిందని అంటే వీడేం అడిగిడో చెప్పురా. 20,000 లంచం ఇస్తే నేను ఇస్తా అన్నాడు. వీనికి ఇందిరమ్మ మిల్లు వచ్చిందని అంటే నీకు 20,000 రూపాయలు లంచం ఇవ్వాలన్నారా? లచ్చులు గాడు పుట్టి పెరిగినప్పటి సంది ఇదే చేయి పాట పని చేస్తానరా. నిన్న మొన్న నువ్వు మా పాటలకు వచ్చినోనివే వీనికి ఇందిరా మిల్లు కావాలంటే 20,000 రూపాయలు లంచం అడుగుతావు. అరే నువ్వు